అయితే ఇప్పుడు రిష్వి వచ్చినందుకు మొత్తుకున్నారా, నేను వచ్చినందుకు కూడా మొత్తుకున్నారా? స్టార్టింగ్లో నేను నీ పేరు చెప్తే ఎవరు సౌండ్ చేయలేదు తెలుసా వాళ్ళు. ఇప్పుడు ఒకసారి సౌండ్ చేస్తే నేను స్టార్ట్ చేస్తా. వినిపించట్లే? చాలు. హాయ్, దిస్ ఈజ్ విస్మయ. నేను ఈ ప్రాజెక్ట్లో సత్యాగా చేశాను. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చీఫ్ గెస్ట్ అందరికీ, బెక్కం వేణుగోపాల్ సార్ అండ్ అభినవ్ ఫర్ కమింగ్ హియర్. ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే నాకేం గుర్తురావట్లే, బికాజ్ ఇది ఒక స్టోరీ, ఒక మూవీలా కాకుండా ఏదో ట్రిప్కి వెళ్ళినాం అయిపోయినట్టు అయిపోయింది. ఐ వాంట్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ గారు, రఘు గారు. ఆయన నాకు ఫస్ట్ కాల్ చేసి మాట్లాడినప్పుడు యుఎస్లో ఉంటున్నాను, వర్క్ చూసుకుంటున్నారు అండ్ ఆల్ అని చెప్పాడు. బట్ మా మూవీ రిలీజ్ చేయడం కోసం ఆయన వర్క్స్ అన్నీ పక్కన పెట్టుకొని వచ్చి మరి ఈ ప్రాజెక్ట్ ఫ్యామిలీ తోటి రిలీజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్. అండ్ మా డైరెక్టర్ సార్ అన్నారు, నేనంటే భయం అంట. సార్ ఎక్కడున్నారు? యాక్చువల్లీ నేను డైరెక్టర్ సార్ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాము, ఎంత బెటర్గా ఇంకా ఎవరు ఆయన డైరెక్షన్ బాగా చేయాలని, నేను యాక్టింగ్ బాగా చేయాలని. థ్యాంక్ యూ సో మచ్ సార్. సత్య అనేది ఒక మెమొరబుల్ రోల్ నాకు రావడం, బికాజ్ ఏమో ఫ్యూచర్లో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, బట్ నేను నన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఈ రోల్ నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ మ్యూజిక్ సాబు గారు. నేను మూవీకి చూడకముందు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది, బట్ మూవీ చూసిన తర్వాత అసలు పీక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిరిక్స్ కూడా చాలా బాగా రాశారండి, ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క మీనింగ్ ఉండింది. అండ్ డిఓపి సార్ రఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్ నన్ను అంత ముద్దుగా చూపించినందుకు. ఎవరైనా మూవీ స్టార్ట్ అయ్యే ముందు డైట్ ఫాలో చేయాలి, స్లిమ్గా అవ్వాలి, యూనో హాట్గా అవ్వాలి అంటారు, బట్ ఈ మూవీ స్టార్ట్ అయ్యే ముందు నాకు కూర్చోబెట్టి మరీ తినబెట్టారనమాట సత్యలా కనిపించడానికి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రిష్వి తిమ్మరాజు, కృష్ణ, కమాన్ వేసుకోండి. ఇక్కడ కృష్ణ గారు అంటే ఒక రేంజే కాదు, రిష్వి తిమ్మరాజు అంటే ఒక రేంజ్ కూడా. సో యాక్చువల్లీ అందరం న్యూ పీపుల్, అంటే ఇద్దరం న్యూ టు ద టీమ్ అండ్ ఆల్, ఎలా ఉంటుందో అండ్ ఆల్ అనుకున్నాము. బట్ మేము వర్క్షాప్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసినప్పుడే అర్థమైపోయింది ఇచ్చి పడేస్తామని. సో మూవీ చూసాక మీరే చెప్పాలి ఏ రేంజ్లో ఇచ్చి పడేసామని. అండ్ రిష్వి గురించి చెప్పాలంటే ఒక మంచి డెడికేటెడ్ యాక్టర్, బికాజ్ నేను లైవ్గా సెట్లో ఉండి చూశాను కదా, ఫైట్ సీన్స్ అయితే ఏంటి, ఏదైనా సరే డైరెక్టర్ సార్ కావాల్సినట్టు చేస్తారు. అది దెబ్బలు తాకుతున్నాయా ఆర్ ఎంత హర్ట్ అవుతుందని చూసుకోవడం అనమాట. అండ్ మూవీసే కాదు, హీ హ్యాడ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ సైన్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ భాను గారు, సాయి దినేష్ గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అండ్ రిష్వి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ అంకుల్, మా ప్రాజెక్ట్కి ముందుండి నడిపిస్తున్నారు, చాలా చాలా హెల్ప్ చేశారు. ఇంకెవరికైనా థ్యాంక్ యూ చెప్పకపోతే ఐమ్ సారీ. సో August 4th రోజు థియేటర్స్లోకి వస్తున్నాము, వస్తాను డెఫినెట్గా. అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్. నాకు ప్రతి సజెషన్ ఇస్తూ ప్రతి దగ్గర వెన్ ఎవర్ ఐ హ్యావ్ సంథింగ్ టు షేర్ దే వర్ దేర్ టు హెల్ప్ మీ అవుట్. August 4th రోజు కృష్ణగాడి రేంజ్ ప్రూవ్ చేసుకోవడానికి మేము వస్తున్నాము. ఇంకా ఎవరెవరు వచ్చి చూస్తున్నారు? హౌస్ఫుల్లా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతమంది పీపుల్ వచ్చి సపోర్ట్ చేస్తారని మేము అనుకోలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ, దట్స్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక రేంజ్ సౌండ్ చేశారంటే రిష్వి మాట్లాడేస్తారు.